తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చారు తెలిసిందా? తెలుసు. ఇప్పుడు అట్లా చేసుడు కరెక్టే అంటావా ఏమనుకుంటున్నావు అసలు? కరెక్ట్ కాదు, అది మామూలుగా ఉన్నదే యథావిధిగా ఉంటేనే బాగుంటుంది అది. అయితే బతుకమ్మని తీసేసారు కదా, అది సంస్కృతికి విరుద్ధంగా ఉంటుందా? అది ఎట్లా అనుకుంటారు అసలు? అది విరుద్ధమే, అది సంస్కృతికి విరుద్ధమే. పెట్టారు చేయగుర్తు పెడితే అది కాంగ్రెస్ కు ప్రతీక అని చెప్పేసి ఆ ప్రతిపక్షాలు ట్రోల్ చేస్తున్నాయి. సో మీరేమనుకుంటారు అసలు మొత్తానికి? అది యథావిధిగా ఉంటేనే మంచిగా ఉంటుంది. అది అయితే మొత్తానికి ఇప్పుడు కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఇద్దరికి చూసుకుంటే ఓల్ బెటర్ అంటావు? ఇద్దరు ఎట్లా అంటే కేసీఆరే బెటరు. ఇప్పుడు ఈయనతో ఏం ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమున్నది, ఇవన్నీ మామూలుగా అయితే కొన్ని పర్వాలేదు, కొన్ని బాగాలేదు. అంటే అభివృద్ధి పనులు అంతంత మాత్రంగా అంతంత మాత్రంగా ఉన్నాయి. అయితే తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చేసారు కదా, తప్పది. తప్ప అంటావా? ఎందుకు ఎట్లానే? దేవునికి అనేది విగ్రహం ఉంటేనే దేవుడు అంటారు, విగ్రహం లేకపోతే దేవుడు అన్నారు. అది బొమ్మ లెక్క ఉంటుంది, అది కరెక్ట్ కాదు. అది ఇంతకుముందు బతుకమ్మ ఉంటుండే. బతుకమ్మ అంటే దేవుడు తల్లి లెక్క, బతుకమ్మ తల్లి అంటే బతుకమ్మ తల్లి తెలంగాణ సంప్రదాయము, అది తీసేసుడు కరెక్టే అంటావా? తప్పని తప్పది. ముందు మొత్తం బంగారు ఆభరణాలతోటి ఒక అది బంగారం ఉండేవో ఎండి ఉండని సీర ఉంటేనే జనాలు ఉన్నారు. జనాలు బట్టలు ఉంటేనే పబ్లిక్ రోడ్ మీద నడుస్తారు, బట్టలు లేకపోతే నడుస్తారు, బట్టలు మనిషి నడవలేరు. అందుకనే దేవునికైనా బట్ట ఉంటేనే సింగారం, ఇక లేకపోతే బట్టలు లేకపోతే వికారం. అయితే ఒక ఆకుపచ్చ చీర కట్టిరు, అది తప్పది. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే చాకల ఐలమ్మకు సమ్మక్క సారక్క గుర్తుగా ఇట్లా తయారు చేసినామని అంటున్నాడు. తప్పది, చాలా తప్పది. అది కాదు, లెక్క కాదు, అది తప్పది. ఎవరున్నారో ఏ ఎమ్మెల్యే రమ్మనో మాట్లాడతారు, ఎమ్మెల్యే మాట్లాడతారు. చెయ్యి పెట్టిరు, చెయ్యి పెడితే దాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే ఇది అభయ హస్తం, దేవుడి హస్తం లెక్క. హస్తామంటే ఏమన్నట్టు, నా చేయి గుర్తు అంటే నీ గుర్తున్నది, అంత చేతులు లేవా అంటే అది తప్పది. దేవుడు ముందు ఎట్లుండే విగ్రహం మంచిగా పట్టేశ్వర మన కిరీటము పువ్వులు ఉండే అది బతుకమ్మ అంటారు. అది లేకపోతే బతుకమ్మ ఎట్లా అవుతుంది? కాదు, తెలంగాణ తల్లి అట్లా కాదు, అది తప్పు అంటారు. తప్పది. రేవంత్ రెడ్డి మొత్తానికి పనులు ఎట్లా అనిపిస్తున్నాయి? మంచిగా మంచిగా లేవా రేవంత్ రెడ్డి చేసే పనులు? ఏం చేస్తున్నారన్నా, ఉన్నోళ్ళకైతే ఏం చేస్తలేరు. ఇక లేని వాళ్ళకి చేస్తున్నారు కానీ ఉన్నోళ్ళకైతే చేస్తారు ఏం అన్నారు. లేని వాళ్ళకి అసలు తినడానికి తిండి లేకుండా అయింది. ఇక ఉన్నోళ్ళు అంటే వాళ్ళు చికెన్ మటన్ తింటారు, లేని ఉప్పు కారం కూడా తింటలేరు. ఏం చేస్తున్నాము? ఇక ఇంటికి పోతే తినమో రేపురా మాపురా అంటారు. ఏమన్నారా ఏ ఉన్నది ఎక్కడ అంటారు. ఎవరు? మైపర్ రెడ్డి కానీ దేవేంద్ర రెడ్డి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఆ ఓట్లు ఉంటాం అన్న నువ్వే అని వచ్చి కాలు మొక్తారు. గెలిచిన తర్వాత సారు అంటే ఎవరనేది ఏమంటారు అనేది నీకేం కారా రేపు రాపో ఓలా అట్లా అన్నది ప్రతి ఒక్కరు అన్నారు. ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అదే ముచ్చట. ఉన్నోళ్ళకి ఇస్తారు. ఎందుకు బాబాయ్ ఇప్పుడు ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? లోకల్ ఎవరు ఇచ్చారా? ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు? సిటీలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు. సిటీ ఎక్కడ ఉన్నది? చార్మినార్, గోల్కొండ అక్కడ నుంచి వచ్చి ఉన్నారు. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఇచ్చితే మేము లోకల్ మనుషులు మేము ఎక్కడ పోవాలా? సవాళ్ళు చచ్చిపోవాలన్నా మేము? లేదా చచ్చిపోమని చెప్పండి, చచ్చిపోతాం, చంపేమని అంతే. మొత్తానికి అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది, పథకాలు తప్పుదోవ పడుతున్నాయి. చాలా తప్పు నడుస్తుంది. తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చిరు కదా, సో ఇంతకుముందు మంచిగా ఉండేనా ఇప్పుడు మంచిగా ఉండేనా, ఏమైనా తప్పులు ఉన్నాయా? మీరు ఏమనుకుంటారు అసలు? అప్పుడు మంచిగా ఉండే, ఎందుకంటే వాళ్ళు చేసిన పనికి అందరు తారీఫ్ చేస్తుండ్రు, మంచి పని చేసిండు, పేరు వచ్చింది. ప్రతి ఊర్లో పోతే కూడా ఆయనదే పేరు ఉన్నది. ఎవరిది? కేసీఆర్ది. వాడే మంచి వ్యక్తి ఉన్నాడు. మాకు పింఛన్ రావాలంటే కూడా 28 తారీఖు 29 తారీఖుకి దాన్ని ఫోన్లలో మెసేజ్ వచ్చేస్తుండే. ఇక అట్లా పోయి 5 తారీఖు అవుతుంది, 10 తారీఖు అవుతుంది, అదే 2000 ఇస్తున్నాడు. ఇచ్చిన వాతాలు ఏమో ఆయన ఒక్కటి కూడా కరెక్ట్ కాలేదు. పింఛన్ పెంచలేదు. అందరికి రైతులకు ఇస్తా అని చెప్పి అది లేదు. మా రైతు బంధు అంటున్నారు, ఉండవద్దు, ఎవరికి ఏమి ఇస్తలేరు. కానీ ఇస్తా అని చెప్తున్నా, ఇప్పటి వరకు ఇచ్చలేదు. ఇట్లా చేస్తే ప్రభుత్వం ఏముండదు చెప్పుకుంటు అందరికి. ఓకే, పాలన మంచిగా లేదు అని అంటున్నావు, బాగున్నాయి అంటున్నావు. అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఉంది కదా, ఇంతకుముందు చేతిలో బతుకమ్మ ఉంటుండే, బతుకమ్మ తీసేసారు. ఇప్పుడు తప్పు కదా, తప్పు కదా, గుర్తు పెట్టిరు.
అది తప్పు కదా అది. చెయ్యి అందరికీ చెయ్యి ఉన్నది, అది ఇడిచిపెట్టే కానీ అది ఎప్పటిదాన్ని ఉన్నది. తెలంగాణ తల్లి అని కొట్లాడి తెలంగాణ తల్లికి తెచ్చిర్రు, తెచ్చి ఆయన పెట్టిండు, నేను ఒప్పుకుంటా. దానికి మీకేమో ఇంపటి బాధ ఉన్నది, అది తప్పు కదా. మార్చుడు తప్ప అంటావు? తప్పే కదా మరి. ఆయన చేసిన పనికి ఆయన పెట్టిండు తెలంగాణ తల్లి అంటే. మన ఇంట్లోకి వెళ్ళి అయితే పెట్టలేడు, వీని ఇంట్లోకి వెళ్ళి పెట్టలేదు. ఏదో మనకు మంచిగా ఉండాలని చెప్పి అది పెట్టింది తెలంగాణ తల్లి అని పెట్టింది. ఇది అందరూ కూడా చాలా మంది సంతోషం పడడం తెలంగాణ తల్లి వచ్చిందని చెప్పి పెట్టింది. ఇది అది తప్పే. ఇది ఇట్లా మార్చుడు తప్ప అంటావు? మార్చేది అయితే తప్పే. ఇంత ముందు ఆభరణాలతోటి నిండుగా ఉంటుండే, బంగారం మంచి పట్టు చీరతోటి, ఇటు బతుకమ్మ తోటి నిండుగా ఉంటుండే. ఇప్పుడు మొత్తం ప్లేన్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు వస్తున్నారు మీ దగ్గర? అయితే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే చాకల ఐలమ్మకు సమ్మక్క సారక్కకు గుర్తుగా ఇట్లా పెట్టినామని చెప్పేసి ఆయన అంటున్నాడు. తప్పది. ఈ ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే మొత్తం మీరు పేదరికంలోకి తీసుకొచ్చేసారు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎట్లా మార్చిరో తెలంగాణను కూడా బీదరికానికి మార్చిరు అని అంటారు. సో దాన్ని ఎట్లా చూస్తారు మీరు? నిజంగా బీదరికంలోకి వచ్చిందా తెలంగాణ, లేకపోతే మంచిగానే ఉందా ఇప్పుడు? అప్పుడే మంచిగానే సార్. ఇప్పుడు తెలంగాణ తల్లి తెచ్చినంటే అప్పుడే కేసీఆర్ ఇంత బాధపడ్డాడు, ప్రజలు చచ్చిపోయారు, ఇంతమంది అభిమానం ఉన్నంత చచ్చిపోయి తెలంగాణ తెచ్చిరు. తెలంగాణ తెచ్చినట్టు ఇప్పటి వరకు మంచిగానే ఉండే. ప్రతి జగలో చూడు పని బాగా అవుతుండే, చాలా మంది అదే తారీఫ్ చేస్తుండే. మన జోగిపేటలో కూడా పోయినా, నేను జోగిపేటలో కూడా అదే అంటుండే, కాంగ్రెస్ తీసుకొచ్చి మనం మోసం అయిపోయిందని అంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఆ బాధ వాళ్ళకి ఏముండే, డబల్ బెడ్రూమ్ అది ఇది అన్నీ మనం మంచి మంచి అవగాహన చేసిన పని దాని దగ్గర ఆయన పేరు ఉన్నదని చెప్పి ఆయనకు బాధపడుతుంది. ఇప్పుడు ఏమైనా నేను ఫోన్లలో చూస్తున్నా, ఎప్పటికి చూస్తే ఆ కేసీఆర్ వాళ్ళకే లైక్ చేస్తున్నారు. ఎందుకు లైక్ చేస్తున్నారు అని చెప్పి నేను మీ తొండలకు అడిగిన. అయినా ఈ ఫోన్లలో ఇట్లా ఎందుకు లైక్ చేస్తున్నా అంటే, అరే మనం మంచి పని చేసినా బట్టి కాబట్టి మీకు లైక్ చేస్తారా, నువ్వు కూడా చేయాలంటే అట్లా అని చెప్పి ఇట్లా అడిగినాను. అంటే కేసీఆర్ పనులు మంచిగా ఉండే, రేవంత్ రెడ్డి తోటి పనులు అయితే 4 ఏళ్ళు టైం ఉన్నది కదా, ఈ 4 ఏళ్ళలో ఏమైనా నెట్గా రాగలుగుతాడా మరి? ఆయన ఏమన్నా 100 సంవత్సరంలో 100 దినాల లోపలనే ఎన్ని పని చేస్తా అని చెప్పింది. ఇప్పటివరకు ఏం పని చేయలేడు. అయితే మళ్ళీ దీనికి వీళ్ళు ఏం చెప్పుకుంటారు అంటే, కేసీఆర్ మొత్తం అప్పులు చేసి ఉత్తకుండా చేతిలో పెట్టిండు, మాకు తింపనికి ఇబ్బంది అవుతుంది. అది అన్ని మాటలు నిన్ను కాదంటే ఇచ్చిపెట్టేవాడు చేసుకుంటాడు వాడు. అప్పుడు నేను నా బిడ్డ పెళ్లి చేసినా, బిడ్డ అడిగినా, అప్పు చేసినా అవుతుంది. అప్పు కాదని అంటలేదు నేను. అప్పు ఎవరికైనా అవుతుంది. ఇప్పుడు నా బిడ్డ పెళ్లి చేసినా 5 లక్షలు అయినాయి. ఇప్పుడు 5 లక్షలు అంటే 2 లక్షలు అయింది, 2-3 లక్షలేమో ఇదే. అంటే మీకేం రాలేదు షాదీ ముబారక్ స్కీమ్ అని ఏమి ఇస్తలేడు. ఏమన్నా 1 తులం బంగారం ఇస్తా, ఇన్ని వేలు ఇస్తా అని చెప్పి ఏమి ఇవ్వలేడు ఇప్పటివరకు. అదే పబ్లిక్ పరిచయం ఉండదు. అది వాడే మంచిగా ఉండేవాడు. దసరాకు ఒక చీర ఇస్తా అని చెప్పి ఒక చీర కూడా ఇవ్వలేదు. బతుకమ్మ చీర ఇక మాకేమంటే బట్టుకలం చీరలు అంటే మా కళ్ళతో మేము పంచినాం, మేము తీసుకున్నాం. అబ్బా అవసరం చెప్పొద్దు. ఎప్పుడన్నా తినాక తినలేదని చెప్పొద్దు. మాకు ఇచ్చిన బట్టలు ఇచ్చిన అందరికి ఇచ్చి మేము బట్టలు మొత్తం సాయం చేసింది. ఇప్పుడు తెలంగాణ బట్టలు వస్తాయని చెప్పి కేసీఆర్ రేవంత్ రెడ్డి అన్నాడు. ఇప్పటి వరకు ఒక చీర ఒక రాజాయన ఇచ్చింది అని చూపుతున్నాం. అయితే సీతక్క మంచి చీరలు ఆర్డర్ పెట్టినా ఇక వస్తాయి అని అన్నది. ఆమె మాటలే ఉన్నాయి. ఆమెది ఇంకా ఇప్పుడు ఏమి నమ్మకం లేదు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కదా, ఇస్తా అని చెప్తారు. మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ ఉన్నది. సర్పంచ్ ఎలక్షన్ ఎట్లుంటది మరి కథ? అది ఇప్పుడు వాళ్ళకి అప్పుడే తెలుస్తుంది. మనం చెప్తే లాభం లేదు. ఉంటారా కరెక్టే ఉంటారంట? ఏం లేదు, మొత్తం తిరిగిపోతున్నది. చాలా మందికి ఎవరికైనా కానీ ఇప్పుడు అడుగుని మీరు ఏమంటారు, తెలంగాణ అని అంటాడు, కేసీఆర్ అని ఏమంటాడు. ఎందుకంటే ఇప్పుడు దవాఖానా ఇప్పుడు రాత్రికి ఒక కాన్పు అయింది, మనకి బండి లేదు, ఏం లేదు. ఎంత బాధ అయిపోయింది పాపం. మన ఒక ఆటో రిక్షాలు వేసుకొని దవాఖానా తీసుకుపోయింది. ఆ కాన్పు అయితే వాడు పైసలు ఇస్తుంటే కేసీఆర్ ఒక మాట సార్ బంద్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు అది కూడా బంద్ అయిపోయింది. అది ఎంత పుణ్యం కట్టుకుంటుంటే. ఇప్పుడు నేనే గరీబ్ ఉన్నాను సార్, నేను ఇప్పుడు కళ్ళు కనబడుకుంటా నేనున్నా. ఇప్పుడు మా బిడ్డ కాన్పు పోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి, ఎవరు అడగాలి, ఎవరు ఇస్తారు అని. ఇప్పుడు అప్పట్లో ఏమవుతుంది, ఫోన్ చేస్తే అది వస్తుంది, ఆడ ఉన్నది ఈడ ఉన్నది అని చెప్తారు అంతే. అది వచ్చే వరకు పథకాలన్నీ గాలి కలిసిపోయినాయి, ఏం లేదన్న. అయితే తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చేసారు కదా, ఎంతవరకు కరెక్ట్ అంటావు? ఇంతకుముందు బాగున్నాయినా ఇప్పుడు బాగుందా? పాతదే బాగుంది. ఇట్లా వేసుడు కరెక్ట్ అంటావా ఎట్లా అనుకుంటున్నాను? అది అందుకే వాళ్ళకి తెలియాలి, రాజకీయ నాయకులకు తెలుస్తుంది. కానీ బతుకమ్మ పోయింది ఆ చేతులకి వెళ్ళి పోయేది, కానీ పాత విగ్రహం ఎన్నిక ఇప్పుడు కొత్తది కాదు. అది మంచి ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే చెయ్యి గుర్తు ఇట్లా పెట్టారు, అది కాంగ్రెస్ కి సపోర్టింగ్ అని చెప్పేసి అంటున్నారు. మాకైతే నచ్చింది అంతే. ఏది పాత విగ్రహం నచ్చింది. ఇద్దరు ఇట్లా లోల్ బెటర్ అంటూ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఇట్లా ఎవరి పాలన మీకు మంచిగా అనిపిస్తుంది? ఎవరి పనులు అంటే కేసీఆర్ ఒకటి ఉన్నది, దీనిది ఒకటి, దీనిది దానికి తేడా ఉంటుంది. ఇప్పుడు రైతుల విషయంలో ఎట్లున్నది? రైతుల విషయంలో రుణమాఫీ కాడికే మంచిగా అవతల ఏం బాగాలేదు. ఒకటి రుణమాఫీ ఒకటి అయిందా, మిగతా అన్నీ బాగాలేవు అంటున్నావు?
కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంటుండే రైతు బంధు ఆడ అన్ని ఇచ్చిండు, ఆడ అన్ని ఇచ్చుకున్నాడు. దొంగతనం 4 ఏళ్ళు టైం ఉంది కదా అవుతుందంట మరి రేవంత్ రెడ్డి? 4 గంటల టైం ఉన్నది, ఇప్పుడు చేసేదే చేయాలి. 4 గంటల టైం ఏముంటుంది? అవుతుందంట ఈ 4 ఏళ్ళు అన్ని చేస్తామని చేస్తారంటవా? చెప్పలేము, చెప్పలేము. అయితే తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చారు కదా, అవును. సో దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కరెక్ట్ అంటారా తప్పంటారా? మీరేమనుకుంటారు? ఇది బాగా తప్పు. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చిండ్రు. ఇంకోటి ఆయన విగ్రహం లేదు, తల్లికి విగ్రహం లేదు. ఏదో బోసివేర విధంగా ఒక అమ్మాయి ఫోటోను పెట్టి నేను చెప్పొద్దు కానీ ఒక అమ్మాయి ఫోటోను పెట్టి ఆ తల్లి రూపురేఖలు మార్చిండ్రు. ఈ విషయంలో మేము చాలా బాధపడుతున్నాం. తెలంగాణ ఇంకోటి నేనే కాదు, తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క ఆడపడుచు, ప్రతి ఒక్క అందరు బాధపడుతుండ్రు. అయితే ఇంతకు ముందు తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ ఉంటుండే, ఆభరణాలు ఉండే, ఆ తల్లికి ఒడ్డాలం ఉండే, కిరీటం ఉండే. ఆ కిరీటాన్ని మార్చిండ్రు, ఒడ్డాలం మార్చిండ్రు. ఇక ఇప్పుడు ఎవరైతే పాలిస్తారో వాళ్ళ కూతుర్ని పెట్టినరా ఇంకెవరిని పెట్టినరా తెలియదు. కానీ ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య ఫేస్ లాగా ఉన్నది అని చెప్పి అట్లా కూడా ట్రోల్ చేస్తున్నారు. దాన్ని ఎట్లా అనుకుంటారు మీరు? ఇంకోటి సరే, రేవంత్ రెడ్డి మాకు వ్యతిరేకం కాదు, మాకేం సంబంధం లేదు భయ్. అట్లా కాకపోతే మటుకైతే ఈ విగ్రహం మార్చడం బాగా తప్పు. ఆ తల్లిని అవమానించినట్టే, తెలంగాణ ఈరోజు ప్రపంచంలో తెలంగాణ అవమానించినట్టే, అయితే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కనుక ఒకవేళ కేసీఆర్ వచ్చినా వేరే వాళ్ళు వచ్చినా ఆ రూపాన్ని మళ్ళీ మారుస్తారంటావా? ఇక ఎందుకంటే ఇప్పుడు అధికారులు ఎవరి దుడ్డాలు మారుతారు కదా. ఇప్పుడు సమాజంలో ఇప్పుడు టీజీ తీసిండ్రు, అది పెట్టిండ్రు, ఇది పెట్టిండ్రు. ఏంటిది మారితే జనానికి ఏం లాభం అవుతుంది? పబ్లిక్ ఏం లాభం అవుతుంది? ఇంకోటి గరీబులకి ఏం లాభం అవుతుంది? ఇలా ఆటో డ్రైవర్లు గంగలో కలుతాండ్రు, ఇలా ఆటో డ్రైవర్ నాశనం అవుతాండ్రు. ఇవన్నీ ఏం ఒక్కటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక గాంధీ కావచ్చు, ఆ దేవుళ్ళ విషయంలో చూసుకుంటే రాముడు, సీత, హనుమంతుడు ఎవరన్నా కావచ్చు, ఏ దేవుడన్నా కావచ్చు, ఒక రూపం అనేది ఉంటుంది, మనిషికి ఒక రూపం అనేది ఉంటుంది. తెలంగాణ తల్లి విగ్రహానికి ఒక రూపాన్ని మనం ఒక ఫిక్స్ చేసి పెట్టేసిర్రు, అది అట్లున్నది. సో దాన్ని మార్చడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఇది బాగా తప్పు, ఇది తప్పు. దీన్ని ఇంకోటి తెలంగాణ సమాజం మొత్తం ఖండిస్తుంది, దీన్ని వ్యతిరేకిస్తుంది. కానీ ఇది బాగా తప్పు చేసిండ్రు దీన్ని. ఎందుకంటే ఈ విషయంలో మహాత్మా గాంధీ ఒక విగ్రహం, ఒక రూపం ఉంటుంది. నువ్వు అన్నట్టు వెంకటేశ్వర ఒక రూపం ఉంటుంది. వెంకటేశ్వర రూపంలో ఇప్పుడు నీకు అధికారం వచ్చింది అనుకో, వెంకటేశ్వర రూపంలో మారుతావా? తర్వాత ఇంకోటి మన నరసింహస్వామి రూపం మారుతావా? లేదు. ఇంకెవరికైనా రూపం మారుతారా? అట్లా అది తప్పు. తెలంగాణ రూపం ఎట్లుండదు అట్లే ఉండాలి. కానీ దీనికైతే మేము బాగా అందరూ ఇంకోటి తెలంగాణ సమాజం అట్టయింది బాధపడుతాను కూడా. ఇది ఏంటి సార్, ఏం సమాజం ఎటుపోతుంది, ఈ సమాజం ఎటుపోతుంది అనేది బాధపడతాను. దీనిలో అయితే మేము చాలా వ్యతిరేకిస్తున్నాం బై. మా పరిష్కారం ఎట్లా అంటావు దీనికి? ఇంకోటి పరిష్కారం ఏంటంటే మన చేతిలో ఏముంది నాన్న, మన చేతిలో ఏమున్నది? ఉన్నదంతా పాలకుల చేతిలో ఉన్నది కదా, పాలకుల చేతిలో ఉన్నది. వాళ్ళు ఇవాళ ఈయనకి వెళ్తే ఇంకోటి మారుతాడు, రేపు ఆయన వెళ్తే ఇంకోటి మారుతాడు. ఇదంతా మార్చడానికే ఇటువంటి గరీబోనికి అయితే ఎవరికైతే న్యాయం జరుగుతలేదు. మొత్తానికి తప్పు అంటావు? తప్పు నరా. తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చి ఎరికైందా? చేతుల బతుకమ్మ తీసేసారు, అది కరెక్టే అంటావా అసలు? ఇక వాళ్ళేమో వీకేస్తామంటున్నారు. వాళ్ళు వచ్చే సంవత్సరం మేము వస్తే తీసేస్తామంటున్నారు. వాళ్ళు కేసీఆర్ వస్తే వాళ్ళు తీసేస్తారు, పాత రూపం తీసుకొస్తారు, పెడతారు. వీళ్ళు వస్తే ఈ రూపం ఇట్లా ఒక మనిషి కావచ్చు, ఒక దేవుడు కావచ్చు, ఒక రూపం మనం సెట్ చేసుకున్నాం. మార్చుడు కరెక్ట్ అంట? తప్పే మరి, తప్పే అంట. తప్పే మరి. అయితే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఇంత ముందు నిండుగా బంగారు ఆభరణాలతో దేవతలాగా ఉంటుండే తెలంగాణ విగ్రహం, ఇప్పుడేమో మొత్తం పేదరికం. ఆ విగ్రహం ఎట్లయితే పేదరికంగా చేసిరో తెలంగాణ రోడ్డు మీద అంటున్నారు. రోడ్డు మీదకి వచ్చిందా తెలంగాణ మంచిగా ఉందా? ఇప్పుడు ఏమున్నా చెప్పు, ఇచ్చేటి అన్ని ఇయ్యకపాయే. రైతు బంధు లేదు, పింఛన్లు లేవు, ఏమి అంతా అక్కడనే సాగరు. అది లడాయి, వాళ్ళు వీళ్ళు కొట్లాడు, అటు ఒకడ. ఈ పబ్లిక్ గురించి ఏమి లేదు, పట్టించుకుంటలేరు. ఇప్పుడు 4,000 పింఛను వీనికి ఇవ్వమని అడగలేదు కదా బిడ్డ మేము. వాడు ఇస్తాడు, మరి ఇచ్చి తీరాలన్నా. ఇప్పుడు ఆంధ్రాలో వాడు ఇచ్చిండు చంద్రబాబు, ముందు అదే ఇచ్చిండు 4,000 పింఛను. మరి వీడేమైంది? మరి వచ్చే పింఛన్ వస్తుందా? 2,000 వస్తుంది బరాబర్, టైం టు టైం వస్తుంది. ఆ కేసీఆర్ ఇచ్చిన ఇదే వస్తున్నది. ఇక వీడు ఇచ్చింది ఏమి లేదు మాకు. ఇద్దరు ఇట్లా లోన్ ఏమంటావు? కేసీఆర్ రానికి రేవంత్ రెడ్డి ఓల్ పెట్టారు. ఇవో పురాణ కాలం నుంచి మేము కాంగ్రెసే ఉన్నది బిడ్డ, ఇందిరమ్మన్న దమానం నుంచి. ఇప్పుడు 77 సంవత్సరాలు ఉన్నాయి నేను. అప్పుడు మంచిగా చేసారు. ఇప్పుడు ఫ్యాక్టరీలు అన్నీ, IIT అన్నీ
మీడియాలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంతా వాళ్ళు చేసి బిహెచ్ఎల్ అంతా కాంగ్రెసే వాళ్ళు వీళ్ళు తెలంగాణలో వీళ్ళు ఏం చేసింది హరీష్ రావు వీళ్ళు వన్ కొడుకు వన్ బిడ్డ వాళ్ళే సంపాదించుకున్నారు అట్లా సంపాదించుకున్నారనే వీళ్ళు పోయిండు మరి తీసేసారు ఇప్పుడు వీడిని చూస్తారు 3 ఏళ్ళు 5 ఏళ్ళు చూసి వీడిని వీకేస్తారు బీజేపీ వాడు వస్తాడు ఇక అప్పుడు ఇట్టనే నడుస్తారు వస్తారంటావు నెక్స్ట్ ఇక వాగ్దానాలు చేసి తప్పుడు తక్కువకుంటున్నారు బేట ఇక అప్పుడు ఇక చూస్తారు వీళ్ళు మరి ఇచ్చేది ఇప్పుడు పొయ్యేటి ముంగట ఇస్తాడా రేవంత్ రెడ్డి ఏమి ఇస్తాడో తెలియదు అది కూడా చెప్తున్నాడు ఉత్తకుండాలు అప్పులు చేసి ఉత్తకుండాలు చేతిలో పెట్టిండు అవుతుంది మెల్లె అవుతుంది సంసారం చక్కదిద్దుకుంటుంది అని అంటున్నాడు అవుతుంది అంట కోట్లు అప్పు చేసిండు కదా పెట్టాడు వీళ్ళు మిత్తి కడుతున్నారు బయట అప్పు తెస్తున్నారు ఆ మిత్తికి దానికే సరిపోయింది వాడేమో చెల్లు రూకుంటారు అన్ని వాడు అమ్ముకునే వీళ్ళేమో గూల కొట్టబట్టి మరి ఏంది చెప్పు ఇదే నడుస్తా ఉంది ఇద్దరికి పేదోళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మధ్యలో ఇక పేదోళ్ళకంటే పెట్ట ఇల్లు కట్టిస్తుంటారు కదా వీళ్ళు వాడు ఇయ్యకపోయా కట్టిండు అట్టిన ఉంటే అన్ని కూలిపోతున్నాయి మొత్తం వీడు ఇచ్చేసిండు ఇప్పుడు కూడా ఇందిరామ్మ ఇల్లు శాంక్షన్ చేసిండు ఇందిరామ్మ ఉన్న దమాన నుంచి చీరలు ఇండ్లు ఇచ్చిర్రు వాళ్ళు ప్యూరి కరెంట్ కూడా ఇచ్చారు కాంగ్రెస్ ఈ ఎమ్మెల్యేలు మంచి వాళ్ళు గారు కదా పెట్ట వీళ్ళే తినిపోయారు మొత్తం అది మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు వస్తారంటో మరి ఇక వాళ్ళు వస్తారంటే చూస్తారు ఈడో వాడిని చూసి ఆయన బీజేపీ వాళ్ళకి ఇస్తారు బీజేపీ వస్తుందంట నెక్స్ట్ వస్తుంది మరి ఇప్పుడు మంచిగా చేస్తే ఇంకా వస్తుంది లేకపోతే ఇప్పుడు కేసీఆర్ గారికి 2 మాటలు ఇస్తే ఏం చేసిండు చెప్పు ఆయన వీకి పడేస్తే వీడు వచ్చేది ఇక వీడు ఇచ్చేది రైతు బంధు ఆనకాలం బాయ్ యాసంగి బాయ్ పింఛన్ లేకపాయ్ ఏది కరెక్ట్ లేదు రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి రూపం మార్చేసిండు ఇంతకుముందు చేతిలో బతుకమ్మ ఉంటుండే పోయింది దేవత లెక్క బంగారాభరణాలతో కిరీటంతో ఉంటుండే అదంతా తీసేసారు అది కరెక్ట్ అంటావా తప్ప అంటావా అన్ని కరెక్టే వాళ్ళని నింపుతున్నారు వీళ్ళు అందరు వాళ్ళు డోలు నింపుతున్నారు అందరు నింపుకుంటారు ఆయన ఉన్నప్పుడు ఆయన నింపుతాడు ఈయన ఉన్నప్పుడు ఈయన నింపుతాడు మధ్య కొట్టి ఖర్చు అవుతున్నారు పరిచయం అవుతున్నారు అందరు అంటే మార్చుడు కరెక్ట్ అంటున్నావు తప్ప అంటున్నావు తప్పులే చెప్తున్నా ఆయన ఉన్నప్పుడు ఆయన నింపుతున్నాడు ఇప్పుడు ఈయన నింపుతున్నాడు ఎవరు ఉన్నప్పుడు వాళ్ళు నింపుతున్నాడు ఇప్పుడు ఒక దేవుని విగ్రహం కావచ్చు మనిషి విగ్రహం కావచ్చు ఒక రూపం అనుకుంటాం అదే రూపం ఉంటుంది దేవుడు రూపాలు అయితే మార్చారు కదా ఏది మార్చారు తెలంగాణ తల్లికి ఒక రూపము 15 ఏళ్ళ నుంచి నడుస్తుంది ఆ రూపం ఆ రూపాన్ని మార్చడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నావు నువ్వు ఏమీ కరెక్ట్ లేదన్నా ఎవరు కుర్చీ మీద ఉన్నారు వాళ్ళే నడిపికుంటున్నారు వాళ్ళ ఇష్టం ఉన్నట్టు నడుస్తుంది వాళ్ళు ఇంతకుముందు నా కేసీఆర్కి ఇప్పుడు రేవంత్ రెడ్డి కోల్ ఏమంటావు నీకు ఇద్దరు కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన మంచి నడిపించాడు ఇప్పుడు ఈయన నడిపిస్తాడు ఇప్పుడు కేసీఆర్ నడిపిస్తాడా దిగిపోయినా ఏం నడిపిస్తాడు ఆయన ఇప్పుడు ఈయన ఉన్నోళ్ళు నడిపిస్తాడు ఎవరు కుర్చీ మీద వాడిని నడిపిస్తాడు కదా బతుకులు ఏమన్నా మారినాయా రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం మారవాలి అవే ఉన్నాయి అన్ని అవే ఉన్నాయి ఏ బతుకులు మారలే మరి అప్పటికి ఇప్పటికి తేడా కేసీఆర్ ఏం ఉన్నాయి అవే నడుస్తున్నాయి ఎవరు ఉంటే వాళ్ళే చేసుకుంటారు పనులు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చారు తెలుసు కదా అవును ఆకుపచ్చ చీర కట్టి చేతుల మొక్కజొన్న కంకులు పెట్టేసి చెయ్యి ఇట్లా పెట్టిరు సో ఇంత ముందేమో బంగారు ఆభరణాలతో నిండుగా దేవతలు ఎక్కుంటుండే ఇప్పుడేమో ఇట్లా ఒక పేద అమ్మాయిలా చేసిరు అని చెప్పేసి ప్రతిపక్షాలు ట్రోల్ చేస్తున్నాయి వాళ్ళని బాగా సో నువ్వేమనుకుంటున్నావు విగ్రహం మార్చుడు కరెక్ట్ అంటావా తప్పంటావా అసలు తప్పే అది వాస్తవానికి ఏంటంటే ఆమె ఇప్పుడు తెలుగు తల్లి కాదు ఏమంటారు చైన్లలో పెడతారు చూడండి బొమ్మ దిష్టి బొమ్మ ఆ మాదిరి చేసిర్రు ఏంది దానివల్ల ఫలితం ఏముంది తెలుగు తల్లి విగ్రహమే కాదు ఆమె అంటే దేవత లెక్క దేవతలాగా ఉండాలి కానీ ఇప్పుడు వరి కంకి పెట్టి నువ్వు చేతి విగ్రహంలో ఇట్లా చేయి పెట్టినావంటే నీ హస్తం గుర్తు అన్నట్టే కదా హస్తం గుర్తు అంటావా అది అంతే మరి వాళ్ళు ఏమంటారు అంటే దేవుళ్ళది కూడా చేతి ఇట్లా ఉంటుంది కదా అభయ హస్తం అని వాళ్ళు అంటున్నారు ఆ దేవుళ్ళకి చేతిలో కంకులు ఉంటాయా దేవతలకు చేతులు ఉంటాయి వాస్తవం ఇట్లా అంటారు విగ్రహాలకు దేవతల విగ్రహాలకు వాళ్ళ చేతిలో మొక్కజొన్న కంకులు కానీ కొడవళ్ళు కానీ ఉంటాయా ఉన్నాయి మరి వాళ్ళు దేవుళ్ళు మరి వీళ్ళు పెట్టిరు విగ్రహం తెలుగు తల్లి విగ్రహం పెట్టిరు వాస్తవమే తెలంగాణ తల్లి ఏవో దేవత కదా మరి దేవత చేతిలో మరి మొక్కజొన్న కంకులు ఈ చేతి హస్తమైంది ఇంతకుముందు బతుకమ్మ ఉంటుండే చేతిలో అవును ఈ చేతిలో బతుకమ్మ ఉంటుండే అది మన తెలుగు సంస్కృతి కదా అంటే తప్పే అంటే వాటిలో బతుకమ్మను కూడా తీసేయడం తప్పే మరి 100% తప్పే ఎట్లా అంటారా బతుకమ్మ మన తెలుగు సంస్కృతి బతుకమ్మ మరి దాన్నే తీసేసినప్పుడు తప్పే కదా అంటే తెలంగాణ ప్రజలకు అవమానమా చేసుడు లేకపోతే కరెక్టే అంటారా వాళ్ళు ఏమంటారు అంటే సాకలి ఐలమ్మ సమ్మక్క సారక్కలకు గుర్తుగా అట్లా పెట్టినాము కింద పిడికిలు గుర్తులు పెట్టేసి అది ఉద్యమానికి ప్రతీక అని చెప్పేసి చెప్తున్నారు ఆమె ఉద్యోగం వేరే తెలుగు తల్లి వేరే కదా మా సార్
ఇప్పుడు వాస్తవానికి మీరు ఆమె ఉద్యమాల్లో కొట్లాడిన వాళ్ళు ఎవరు సాగలి ఐలమ్మ. ఆమె ఉద్యోగం ఆమె ఏమంటారు దాన్ని తెలంగాణ ఉద్యమం ఉద్యమ కళాకారులు వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు అంటారు. అంతేగాని వాళ్ళకి పోలికేంది మేమే దేవతాయే. వాళ్ళేమో పోరాటం చేసిన అప్పట్లో పోరాట యోధులు వాళ్ళు. పోరాట యోధులకు దేవతకు ఒకటే పోలిక అవుతుందా? మీరే చెప్పండి, అవుతుందా? సపోజ్ మీరు అర్థం చేసుకోండి, పోరాట యోధులు అంటే వీళ్ళు మానవులు, ఆమెనేమో దేవత. దేవతకు మనిషికి పోలిక అవుతుంది, ఎట్లా అవుతుంది? కాదు. తెలంగాణ తల్లిని అట్లనే ఉంచేది ఉండే, మార్చేది లేకుండే, రూపురేఖగా మార్చేది లేకుండే తెలుగు తల్లికి అట్లే పెట్టేది ఉండే. అది చేసింది చాలా తప్పు, 100% తప్పే, తప్పు.